రా భూమి, రా. నేను రాను బావా. భూమి, మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండటం ప్రమాదం. రా. నిన్ను ప్రేమించిన నన్ను ప్రమాదంలా చూశారు కనుకే కదా ఈ రోజు నన్ను ఈ స్టేషన్లో ఇరికించావు. వాట్? ప్రమాదం అనుకుంటున్న నన్ను నువ్వు ప్రమాదం నుంచి కాపాడ్డం ఏంటి బావా? భూమి, వాట్ ద హెల్ ఇస్ రాంగ్ విత్ యూ? ఇదిగో, ఏదైనా ఉంటే బయట మాట్లాడుకుందాం. రా. ఏంటి బావా బయట మాట్లాడేది? నా తమ్ముడు శివని కొట్టి మీ ఇంట్లో నుంచి తరిమేశావు కదా. ఓ, నేను ప్రాణంతో ఈ స్టేషన్ లో ఉండడం కూడా నీకు ఇష్టం లేదు కదా. బయటికి తీసుకెళ్లి నన్ను చంపేయాలనుకుంటున్నావా? భూమి, ఏంటి అంత తుళ్ళిపడి లేచావు? ఆ గగన్ వచ్చి నిన్ను రక్షించి తీసుకువెళ్ళిపోయినట్టు నీకేమైనా కలొచ్చిందా? ఏంటి, కలలో కూడా అలా జరగదు. వాడొచ్చేవాడే అయితే నిన్నిక్కడి దాకా వచ్చేలా ఎందుకు చేస్తాడు? వచ్చిన దగ్గర నుంచి నీ శ్రేయస్సు కోరి నీకు చెబుతున్నది ఒక్కటే, వాణ్ణి మరిచిపో. వాడు నీకు చేసిన ద్రోహానికి నీ మెడలో తాళి తీసి వాడి మొహం మీద కొట్టి గౌరవప్రదమైన భవిష్యత్తు కోసం మీ నాన్న ఇంటి వైపు అడుగులు వేయి. రేపు కోర్టులో ఆ డ్రగ్స్ కి సంబంధం ఉందని ఆ గగన్ పేరు చెప్పి నువ్వు బయటపడు. ఈ తాళి ఆ గగన్ ముఖం మీద కొట్టావని తెలిసిన మరుక్షణం నీ నాన్న ఉప్పొంగిపోతూ నిన్ను మీ ఇంటికి తీసుకెళ్లిపోతాడు. కాదు అని ఇలాగే మొండికేసి కూర్చున్నావనుకో, రేపు నువ్వు జైల్లో ఉంటావు. అడగకుండానే విడాకులు వచ్చేశాయని ఆ గగన్ కూడా హ్యాపీగా ఉంటాడు. ఆ హ్యాపీ కూడా ఆ గగన్ కు ఎన్నాళ్ళో ఉండదు. సస్పెండ్ అయిన ఆ ఎస్పీ సూర్యగాడు మీ ఆయన్ని చంపేస్తానని కత్తి పట్టుకు తిరుగుతున్నాడంట కదా. పెంచుకున్న పొట్టేలుని అమ్మూరికి బలిచ్చినట్టు వాణ్ణి నేను బలిపాలి కదా. గ్యారంటీగా చంపేస్తాడు. సూర్యగాడు కూడా చాలా క్రైమ్ కేసులు డీల్ చేసుంటాడు కదా. అందులో ఏదో ఒక కేసును ఎగ్జాంపుల్గా తీసుకుని చంపేస్తాడన్నమాట. అప్పుడైనా నీ తాళి తెగుతుంది. కాని తన మాట వినకుండా ఆ గగన్తోనే అడుగులు వేశావన్న కోపంతో మీ నాన్న మీ ఇంటిలో కూడా నీకు చోటివ్వడు. నువ్వే ఆలోచించుకో భూమి. నువ్వు తాళి తెంపి ఆ గగన్ ముఖం మీద కొడితే భవిష్యత్తు బంగారుమయం. అలా కాదని తాళే తెగితే నీ బ్రతుకంతా అయోమయం. ఇంతకు మించి నీకు చెప్పేవాళ్ళెవ్వరూ ఉండరు. ఆలోచించుకో మేడంజీ. ఇక్కడ నా స్థానం అలాగే ఉంటుంది. నా స్థానం కావాలని నీలాంటి కుర్ర కుంకలు పిల్లకాకులు వస్తే వాళ్ళని చంపి పాతరేసి మరీ నా స్థానాన్ని నేను అలాగే కాపాడుకుంటా. అతయ్య, మీరిలా బెదిరించారంటే నేను మళ్ళీ వెళ్ళి మావయ్యని పిలవాల్సి వస్తుంది. ఏమన్నారా? ఏమన్నా? అమ్మాయి పిలవరా, పిలవరా, పిలువు. నువ్వు పిలిస్తే ప్రత్యక్షం అయిపోయే దేవుడు కాదురా మీ మావయ్య. నేను చెప్పే ప్రతి కథ వినే దేవుడు. ఇప్పుడు నువ్వు పిలిచావునుకో, నేను కథ చెప్తాను. ఆ కథ విని ఇక్కడికిక్కడే నిన్ను నరికి ముక్కలు చేయకపోతే నన్ను అడుగు. 100 గుడ్లు తిన్న రాబంధువు ఒక్క గాలివానకి పోయింది అనే సామెత ఎప్పుడైనా విన్నావు? నేను రాబంధువుని కాదురా, గాలివానని.
రాబందునే ఉఫ్ఫనే ఊదేసే నాకు పిల్ల కాకివి నిన్ను ఉదేయడం ఎంతసేపు? పిలవరా, పిలువు. ఇదిగో అబ్బాయి, పిలిచి అనవసరంగా అర్ధాయిష్కుడు అయిపోకు. మా అమ్మాయి మాట మీద నమ్మకం లేకపోయినా, నా సలహా మీద అనుమానం ఉన్నా నువ్వు అల్లుడు గారిని పిలవచ్చు. అయినా ఇప్పుడు మా అమ్మాయి మాట్లాడడానికి వచ్చింది నీతో కాదు, వాళ్ళ అమ్మాయితో. కాసేపు మూసుకొనుండు. ఏమే, నా ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమించానని నీకు తెలీదు? తెలీదు? ఈ ఇంటికి నిన్ను మహారాణిని చెయ్యాలనుకున్న తెలీదు? ఏ నక్షత్ర, నీ మీద ప్రేమతో ఏ రోజైనా నీ మీద చెయ్యెత్తానా? అంతెందుకు, ఈ మధ్య నువ్వు ఈ ఇంటి పని మనిషిలా వీడికి బానిసలా మారిపోయినా ఎందుకు నువ్వు ఇలా మారిపోయావు అని తల బాదుకున్నానే గాని నీ మీద చెయ్యెత్తానా? నిన్ను చావుగొట్టి నిజం కక్కించడం నాకు 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 నిమిషం పనే. అయినా నీ మీద చెయ్యెత్తాలి అనుకున్న ప్రతిసారి నీ మీద నాకున్న ప్రేమే చెయ్యెత్తకుండా ఆపింది. అయినా నా ప్రేమ నీకు అర్థం కాలేదా నక్షత్ర? అందుకే నా మీ డాడీ ముందు నన్ను వెర్రిదాన్ని చేశావు. Oh,